మన ఎద్దుగానుగాను చూసిన వారిలో 99% పీపుల్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఎవరో కొంతమంది తెలుసో తెలియకనో అన్నా మీ స్వార్థం కోసం మూగ జీవాలను ఎందుకు హింసిస్తున్నారు, ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కదా, ఎద్దులతో ఆయిల్ తీయడం ఏంటి, మిషనరీ వాడచ్చు కదా అంటున్నారు. అన్న టెక్నాలజీ పెరిగింది కదా అని చెప్పేసి మెల్లిగా తిరుగుతున్న భూమి ఒకేసారి పరిగెత్తడం మొదలు పెడితే ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో వ్యవసాయానికి ఎలాగూ ఎద్దులను ఉపయోగించడం లేదు. నేను ఈ విధంగానైనా ఎద్దులను వాడి వాటి మనుగడను కాపాడి భావితరాలకు ఎద్దులు అంటే ఏ విధంగా ఉంటాయి అని పరిచయం చేయడం, లేదంటే రాబోయే రోజుల్లో పశువులను కూడా మ్యూజియంలో పెట్టి చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకు ఏర్పడుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి ఎవరి పని వారు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోవాల్సి వస్తుంది. ఈవెన్ నువ్వు కూడా అంతే, ఏం పని పాట లేకుండా తింటూ తిరుగుతూ పోతే ఏదో ఒక రోజు నీ ఫ్యామిలీకి నువ్వు కూడా భారం అయిపోతావు. పశువులు కూడా ఇంతే, మనం ఏ పనికి వాటిని ఉపయోగించకపోతే వాటిని కూర్చోబెట్టి పోషించలేం కదా. కసాయివాడి చేతిలోకి పోయి బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు కోల్పోవాల్సిందే. నా బాధ్యతగా నేను 2 మూగజీవుల ప్రాణాలు కాపాడి ఒక రైతుగా రైతు వారధిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఈ విషయంలో నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ కామెంట్ ద్వారా తెలియజేయండి.